పార్టీలను కరెంటు కోతల గురించి నిరసన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పని రోల్ బ్యాక్ పేరు మీద అధికారిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనుపారంగా తయారయ్యే విధంగా విధానాన్ని మనకు చూపడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల సక్రమ పద్ధతిలో పరిపాలన చేయకపోవడం వల్ల విద్యుత్ కొనుగోళ్లలో అధిక ధరలు పెట్టడమే కానీ భూ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడమే కానీ సరైనటువంటి పంపిణీ సంస్థలను సక్రమంగా నిర్వహించకపోవడం, విద్యుత్ ఉత్పాదన మీద నిలబెట్టకపోవడం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిగులు ఉత్పత్తి ఉన్నటువంటి పరిస్థితి ఉండే. మిగులు ఉత్పత్తి ఉన్నటువంటి కరెంటు రాష్ట్రంలో ఈరోజు లోటు ఉత్పత్తితో ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయం కుంటుపడ్డది. వ్యవసాయ పరంగా పెట్టుబడి పెట్టిన రైతాంగంతో కూడా ఇలా ఆత్మహత్యలు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రోజుకు ఆత్మహత్య జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా పరిశ్రమలన్నీ కూడా మూతపడుతున్నాయి, ఉపాధి కోల్పోతున్నారు. పరిశ్రమదారులు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, బ్యాంకులు ఇచ్చినటువంటి వాళ్ళు, బ్యాంకు లోన్లు కట్టలేక కూడా వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి జరిగింది. చిన్న పరిశ్రమలు అయితే ఇటు పప్పు ధాన్యాలే కానీ, ఇటు పిండి గిన్నెలే కానీ, జిరాక్స్ సెంటర్లే కానీ, చిన్న చిన్న సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు కుంటుపడే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగుతున్నది. వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి మరమ్మకాల కూడా వీళ్ళు పెంచినటువంటి ఛార్జీలు వెనుపారంగా తయారయ్యి రోజుల కొద్దీ అక్కడ అమ్మేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల మీద దీని ప్రభావం చూపుతున్నది కనుక తెలుగుదేశం పార్టీ అటు ప్రజాక్షేత్రంలో, ఇటు శాసనసభలో, అదేవిధంగా రాజ్యాంగపరంగా ఉండే గవర్నర్ గారి ద్వారా విజ్ఞాపనలు చేసినా కానీ ఈ ప్రభుత్వం చెప్పిన విస్మరించి ధరలు పెంచిన కనుక పెంచిన ధరలను తగ్గించాలని చెప్పనేటువంటి కార్యక్రమం చూపడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు జగిత్యాల పట్టణంలో, జగిత్యాల మండలంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పుస్తకాల సేకరణ ఉద్యమం చేయగలిగింది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వదిలిపెట్టదని చెప్పని తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పని, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండి సాంస్కృతిక కూడా నిరసన విషయాన్ని కూడా మనకు తెలుసు. ఆ విధంగా ఎన్ని విధాలుగా వదిలేసినా కానీ ప్రభుత్వం దిగి రావడం లేదు కనుక ఇది ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని చెప్పని ప్రజల యొక్క సంతకాల సేకరణ ద్వారా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కలవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించి ఉద్యమంలో పాలు పంచుకొని సంతకాల సేకరణలో దిగ్విజయం చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం ఒత్తిడి మార్గంగా తెలుగుదేశం పార్టీ భావించింది కనుక ఆ భావన కార్యక్రమంలో దీన్ని అందరూ కూడా పాటిస్తున్న విజయం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం కదా జైత్యాల, హుజరాబాద్, కరీంనగర్ బాలసదన్లో. అప్పుడు చేసినటువంటి ఆటల పోటీలలో గెలుపొందిన వారందరికీ కూడా ఈరోజు బహుమతులు ఇవ్వడానికి మనం వచ్చినాం ఇక్కడికి మీ ముందుకి. అందులో మనం విన్నర్స్ ఎవరు అని అంటే పరిరక్షణ
ఎలా అనే టాపిక్ పైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ జి శ్రవంతి 10th క్లాస్. క్లాప్స్ ఇవ్వండి. సెకండ్ ప్రైజ్ జి జ్యోత్స్న 9th క్లాస్. థర్డ్ ప్రైజ్ వరలక్ష్మి బాల సంరక్షణ కోసం ఏమన్నా పి పద్మ. పి మాధవి సెకండ్ ప్రైజ్. సెకండ్ సుమతి 5th క్లాస్. డిపార్ట్మెంట్లో ఈ మధ్య ICPS అని చెప్పేసి బాల పరిరక్షణ దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేశారు. వీరు మన జిల్లాలోని 3 బాల సదనాలలో పిల్లలకి బాలల హక్కుల దానిపైన ప్రత్యేకంగా వ్యాస రచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అదేవిధంగా మ్యూజికల్ చేసి తర్వాత ఇంకోటి సాంగ్స్ కాంపిటీషన్ ఇలా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు గత నవంబర్లో. దానికి సంబంధించిన బహుమతి ప్రదానం ఈరోజు చేయడం జరిగింది. ఓకే ఏంటంటే ఈ జగిత్యాల ధర్మ క్యాంపుల రిటైర్డ్ ఎంప్లాయీస్ లోకల్ ఉన్న వాళ్ళకు ఇల్లు లేకపోతే వాళ్ళు కిరాయికి ఇచ్చారు. వీళ్ళని ఖాళీ చేయమని చెప్పని వాళ్ళు నానా తిప్పలు పెడుతుర్రు. ఉన్న పల్లంగా పోలేమని వీళ్ళ బాధ. నేను చెప్పి మీకు గెలవమని చెప్పి మాకు ఇక్కడ ఒక కార్యక్రమం కూడా ఉండే ఆడియోస్ కూడా బయట. సార్ అదేమైందంటే మన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి గారితో మాట్లాడినా. ఆయన ఏమంటారంటే ఈ మట్కాడే వాళ్ళు SRSP క్యాంప్ అక్కడ పోషంపాడు క్యాంపులా అందుకని వాళ్ళు తీయమంటే నేను అక్కడ పరిస్థితి వేరు, మా జగిత్యాల మాత్రం లోకల్ ఎటువంటి కాంట్రవర్షన్ లేదు, అందరూ ఫేరు అంత మంచి ఫ్యామిలీ అని చెప్పేసిన. వీళ్ళు ఎందుకంటే ఈ సంవత్సరం మాత్రం వీళ్ళని ఉండొచ్చి నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకొని పంపిణీ నేను కూడా మార్నింగ్ మాట్లాడినా. అయితే మినిస్టర్ గారితో సీఈకి ఫోన్ చేపించిన. ఆయన మినిస్టర్ చేసినట్టు ఒక విషయం చెప్పిండు, ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రమే చెప్పిండు ఆయన. నేను చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళు కూడా 1 year టైం ఇవ్వని చెప్పినట్టు మీరు కూడా ఏంటంటే ఈ పిటిషన్స్కొని ఒక 1 year టైం అగ్రిమెంట్ వేసినట్టు కానీ లెటర్ పంపారు. ఓకే మంచి సార్, మరి నమస్కారం. మాట్లాడినా 3 बार मिले मंत्री तो एक तो लिखते बोले बोला ना, मैं 1 साल 6 महीने बोले, मैं 1 साल बोले. वार्डो सब आते राइकल से आते आने के बाद वही उधर है तो अभी करेंगे.